వేములవాడ దేవస్థానంలో చోరీకి ప్రయత్నించి దొరికిపోయాడు ఓ ఉద్యోగి. హుండీ కానుకల లెక్కింపు సమయంలో బంగారు ఆభరణాలను మింగేశాడు నాగరాజు అనే ఉద్యోగి. దీంతో ఆలయ సిబ్బంది అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మరింత సమాచారం మా రిపోర్టర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, చెప్పండి, ప్రస్తుతం వ్యక్తి ప్రస్తుతం ఎక్కడున్నాడు? ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ గోపాలకృష్ణ అందిస్తాడు. గోపాలకృష్ణ, చెప్పండి, ప్రస్తుతం నిందితుడు ఎక్కడున్నారు? శ్రవంతి కరీంనగర్ జిల్లా వేములవాడ దేవస్థానంలో ఉండి లెక్కింపు సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అవుట్ సోర్సింగ్ విభాగంలో గత కొన్ని రోజులుగా పనిచేస్తున్న నాగరాజ్ అనే ఉద్యోగి గుండి లెక్కింపులో ప్రతి నిత్యం పాల్గొంటూ ఉంటారు. అయితే చిన్న చిన్న వస్తువులు అంటే బంగారు ఆభరణాలు చాలా మంది స్వామివారి హుండీలో వేస్తుంటారు, బంగారు కానీ వెండి కానీ వేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో బంగారు ఆభరణాన్ని లెక్కింపు సమయంలో ఎవరికి కనపడకుండా గొంతులో అంటే మింగేద్దాం అనుకున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది దాన్ని చూసి అతని పక్కకు పిలిచి ఎంక్వైరీ చేస్తున్న సమయంలో నోట్లో వేసుకున్న బంగారు ఆభరణం బయటికి తీసి చూపించాడు. దీంతో అతన్ని పోలీసులకు అప్పగించిన భద్రతా సిబ్బంది ప్రస్తుతం పోలీసుల అదుపులోనే నాగరాజు ఉన్నట్టుగా తెలుస్తోంది. అంటే పూర్తిగా విచారణ జరిపి డిఎస్పీ స్థాయిలో విచారణ జరిపి సాయంత్రం దీనిపై మీడియాకు పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్తున్నారు. గోపాలకృష్ణ, అయితే ఇతనిపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? శ్రవంతి, ముఖ్యంగా అంటే వేములవాడ దేవస్థానంలో చాలా వరకు ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎక్కువగా ఉంటూ ఉంటారు. ఈ అవుట్ సోర్సింగ్ సంబంధించినటువంటి యాజమాన్యాలు వారికి ఇప్పటికే ఫిర్యాదు చేశారు. అయితే దొంగతనం కేసు అయితే ప్రస్తుతానికి నమోదు చేసినట్టుగా మనకు తెలుస్తోంది. అయితే హుండీ లెక్కింపు సమయంలో ఇతను ఇప్పుడే ఇలా చేశాడా, లేదంటే గతంలో కూడా ఏమన్నా తస్కరించారా, దొంగతనానికి పాటుపడ్డారా అనేటువంటి విచారణ మాత్రం చేస్తున్నారు. ఇతనే కాకుండా ఆ యాజమాన్యానికి సంబంధించి అంటే ఏదైతే అవుట్ సోర్సింగ్ యాజమాన్యానికి సంబంధించి వచ్చినటువంటి ఎంప్లాయీస్ పూర్తిగా విచారణ జరుపుతున్నారు. ఏ విషయం అనేటువంటి సాయంత్రం వరకు పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపాలకృష్ణ.